వారమంతా మన ఇష్టానుసారంగా మనం ఉన్నాం. ఏ రెస్ట్రిక్షన్స్ లేవు. మనకి కావాల్సిన చోటకి వెళ్ళాం, కావాల్సిన పనులు చేసాం, కావాల్సిన వాళ్ళని కలిసాం, కావాల్సింది మాట్లాడాం, కావాల్సింది తిన్నాం, కావాల్సింది చేసుకున్నాం. మనకు కావాల్సిందంతా కూడా ఈ కొద్ది నిమిషాలు అయితే ఒక 2 గంటలు లేదా ఒక 3 గంటలు లేదా ఒక గంట గంటన్నర వాళ్ళైతే ఆ గంటన్నర సేపైనా కనీసం దేవుని సన్నిధిలో ఉన్నామనే భయంతో జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడకుండా ఈ సమయం దేవుంది, ఈ మందిరం దేవుంది. ఒక ఎమ్మెల్యే దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాం, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం. ఆయన అపాయింట్మెంట్ దొరికింది, ఆయనతో మాట్లాడుతున్నాం. మధ్యలో సడన్గా ఫోన్ వచ్చింది. బయటికి వెళ్ళి మాట్లాడుస్తాం. ఎందుకు? ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఫోన్ వస్తే వెళ్ళిపోతామా? వెళ్తామా? వెళ్ళాం. అదే చర్చికి వచ్చిన తర్వాత ఫోన్ వస్తే ఏం చేస్తాం? బయటికి వెళ్ళి మాట్లాడొస్తాం. అంటే ఒక మనిషికి ఇచ్చే మర్యాద కూడా మనం దేవునికి ఇవ్వట్లేదు. అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లో మనం ఏమన్నా, అంత పెద్ద ఇంపార్టెంట్ ఫోన్స్ ఏమైనా వస్తాయో మనకి? రావు కదా. అంత పెద్ద ప్రాణాపాయ పరిస్థితులు ఏమైనా ఉంటాయో? ఉండవు. కొత్త సొల్లు మాటలేదు, అంతకుమించి ఉండవు. పనికిరాని విషయాలు తప్ప ఏముండవు. దానికి పెద్ద బిల్డప్, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లాగా, పెద్ద పనుల్లోలాగా బిహేవ్ చేస్తాం. లోకంలో ఎక్కడైనా చెల్లింది, కానీ మందిరంలో అది చెల్లదు. దేవుని సన్నిధిలో అది చెల్లదు. మన నటన అంతా కూడా దేవునికి తెలుసు. కాబట్టి భయంతో వణుకుతో దేవుని సన్నిధిలో ఉండాలి. నువ్వు అంత బిజీ పర్సన్ అయితే నువ్వు దేవునికి అక్కర్లేదు. రాకుండా ఇంటి దగ్గర ఉండటమే మంచిది. ఒకవేళ వస్తే నీ ప్రాణాత్మ దేహాలన్నీ కూడా దేవునికి సమర్పించుకోవాలి. అయ్యప్ప స్వామి భక్తులు చేసినట్టు 40 రోజులు చేయట్లేదు నిష్ఠాకృష్టంతో. ఎంతసేపు చేస్తావు? మహా అయితే 2 గంటలు, లేదా విఐపి పర్సన్స్ లేట్కి వస్తారు కాబట్టి 1 గంట గంటన్నర, వారానికి 1 గంట 1 గంటన్నర అంతే. అది కూడా దేవునికి సరిగా ఇవ్వకపోతే మన భక్తి వ్యర్థం. కాబట్టి జాగ్రత్తగా కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో మనము జాగ్రత్తగా ఆయన మాటలు విందాం. చాలామంది స్త్రీలకి మొక్కలను పెంచిన అలవాటు ఉంది కదా. షర్మిల, ఊర్మిళ, ఎందుకు లేట్ వచ్చావు ఈరోజు? ఒక్కరోజైనా లేట్ రాకపోతే బాగోదు అనుకున్నావా? కనీసం ఒక్క సండే అయినా లేట్కి వెళ్ళాలనుకున్నాను. మొక్కలను పెంచే అలవాటు చాలా మందికి ఉంటుంది కదా. మొక్కలను పెంచడానికి ఏం చేస్తాం? ముందుగా ఒక మంచి మేలు రకమైన మొక్కను కొంటాం. మంచి మేలు రకమైన మొక్కని కొంటాం. ఆ మొక్కకి ఏమైనా చేయడం ఉందా, ఆ మొక్కకి ఏమైనా పురుగులు పెట్టాయా, ఆ మొక్క ఏదైనా అనారోగ్యంగా ఉందా చూస్తాం. చూసి మంచి ఆరోగ్యవంతమైన మొక్క, మంచిగా పచ్చగా ఏరుగా ఎదుగుతున్న మొక్కని కొనుక్కొని తీసుకొని వచ్చి ఇంటి దగ్గర ఎక్కడ పడితే అక్కడ పెట్టాం. ఏం చేస్తామంటే దానికి ఒక ప్రత్యేకంగా కుండీని తీసుకొని వస్తాం, ఒక మంచి ఎరువును తీసుకొని వస్తాం, ఒక మంచి ఎర్రమట్టిని తీసుకొచ్చి దాంట్లో వేసి ఆ మొక్కని సంరక్షించుతాం. అది మంచిగా ఏనుకొని మంచిగా ఎదిగేలాగా, పువ్వులు పూసేదైతే పూసేంత వరకు, కాయలు కాసేదైతే కాసేంత వరకు ఆ మొక్కను చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. కొనుక్కొని వచ్చినప్పటి నుంచి, నర్సరీలో కొనుక్కొచ్చిన దగ్గర నుంచి అది పెరిగి పెద్దగా పువ్వులు పూసేంత వరకు, లేదా అది పెరిగి పెద్దగా కాయలు కాసేంత వరకు కనురెప్పలాగా దాన్ని కాపాడుతూ వస్తాం. ఒక మనిషి ఒక మొక్కలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఇవి. ఒక మొక్క బ్రతికి ఫలించడానికి, ఒక మొక్క బ్రతికి ఆ పువ్వులు పూయడానికి లేదా ఆ కాయలు కాయడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం కూడా ఆ మనిషి జాగ్రత్తగా దాన్ని పెంచుతాడు, జాగ్రత్తగా దాన్ని చూసుకుంటాడు. సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు భూమి మీద కూడా ఒక మొక్కను నాటాడంట. సాక్షాత్తు తండ్రి అయినటువంటి దేవుడు భూమి మీద కూడా ఒక మొక్కను నాటి ఆ మొక్కని ఒక సారవంతమైన భూమిలో నాటాడు. ఆ మొక్కని ఖండాంతరాల నుంచి తీసుకుని వచ్చాడు. ఆ మొక్కని దేశాల దగ్గర నుండి తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చి ఆ మొక్కను నాటాడు. ఆ మొక్కని నాటడానికి ముందే దేవుడు ఏం చేశాడంటే, ముందే రైతు పొలంలో మొక్కలు నాటడానికి ముందు, రైతు పొలంలో విత్తనం నాటడానికంటే ముందు ఏం చేస్తాడు? ముందు ఆ పొలాన్ని శుభ్రం చేస్తాడు, ఆ పొలాన్ని సేద్యం చేస్తాడు. జాగ్రత్తగా దున్ని రాళ్ళు రప్పలు ఏమన్నట్టు తీసి పడేసి దాన్ని జాగ్రత్తగా పదునైనటువంటి మంచి భూమిగా, సారవంతమైన మంచి నేలగా దాన్ని మలిచిన తర్వాత అప్పుడు ఆ భూమిలో విత్తనాన్ని నాటుతాడు రైతు. రైతు కంటే జ్ఞానవంతుడు కదా దేవుడు.
రైతు కంటే ఎక్కువ జ్ఞానం కలిగిన దేవుడు కాబట్టి దేవుడు ఇంకా ఎక్కువగా ఆలోచించి ముందుగానే కొన్ని సంవత్సరాల క్రితమే ఆ భూమిని సిద్ధం చేసుకున్నాడు, ఆ భూమిని సేద్యం చేశాడు, ఆ భూమిని శుభ్రం చేశాడు, ఆ భూమిని మంచి పదునైన భూమిగా మలిచి మొక్కలు నాటాడు. ఇంతకీ ఆ మొక్క ఏంటి? ఇంతకీ ఆ భూమి ఏంటి? దేవుడు ఎందుకు ఆ మొక్క విషయంలో, ఎందుకు ఆ చెట్టు విషయంలో, ఎందుకు ఆ భూమి విషయంలో అంత జాగ్రత్త తీసుకున్నాడో కొన్ని ఆత్మీయ సందేశాన్ని ఈరోజు మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథం నుంచి ధ్యానం చేద్దాం. రండి యెషయా గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చదువుదాం. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వారిని గురించి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటను తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపబడని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. చాలు. ఏం చేశాడంట? ఒక వ్యక్తి ఏం చేశాడంట? ఒక మంచి సారవంతమైన భూమిని తీసుకొని ఆ భూమిని శుభ్రం చేసి దాంట్లో ద్రాక్ష చెట్టు నాటాడు, నిలివేశాడు, నీళ్లు పోసాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆ ద్రాక్ష కాయలు కావాలి, ఆ ద్రాక్ష చెట్ల ద్వారా, ఆ ద్రాక్ష పండ్ల ద్వారా తృప్తి పొందాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తూ ఉంటుంటే రానే వచ్చింది కాపు కాలం రానే వచ్చింది. కాపు కాలానికి ముందు వచ్చే కాలం ఏంటి? పూతకాలం వచ్చింది, సంతోషించాడు. తర్వాత కాపు కాలం వచ్చింది. ఆ కాయలు కోసుకొని తింటే ఆ కాయలు ఎలా ఉన్నాయంట? చేదుగా ఉన్నాయి కాయలు. ద్రాక్ష కాయలు చేదుగా ఉన్నాయి, తినడానికి పనికిరానటువంటి కాయలు. ఇప్పుడు ఆ తోట యజమాని ఏం చేయాలి? మంచి కాయలు కాస్తాయి అనుకున్నాడు. దానికోసం ఎంతో శ్రమ పడ్డాడు, దానికోసం ఎంతో టైం హెచ్చించాడు, దానికోసం ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టాడు. కానీ చివరికి కాయలు కాసే టైంకి ఆ కాయలు చేదుగా మార్చబడ్డాయి, ఆ కాయలు చేదుగా అనిపించాయి. ఇప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని ఏం చేయాలి? ఉన్న తోటనంతా తీసిపడేసి మళ్ళీ క్రొత్త తోటను నాటాలి. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇప్పుడు ఈ ద్రాక్ష తోట ఎవరి గురించి దేవుడి మాటలు రాయించాడు మనకు అని బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే 7వ వచనంలో మాటలు చెప్తున్నాడు. అదే గ్రంథంలో, అదే అధ్యాయంలో 7వ వచనాన్ని చూద్దాం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము, ఆయన న్యాయము కావాలని చూడగా. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ద్రాక్ష తోట. ఇప్పుడు ద్రాక్ష తోట అంటే ఏ ద్రాక్ష తోట గురించి ఆయన మాట్లాడుతున్నాడు? రైతులు సాగు చేసే ద్రాక్ష తోట గురించా? రంగారెడ్డి జిల్లాలో వెళితే మనము ద్రాక్ష తోటలు బాగా కనబడతాయి కదా. రంగారెడ్డి జిల్లా ఎప్పుడన్నా మీరు వెళ్ళినట్లయితే గ్రామీణ ప్రాంతాలకు, తెలంగాణలో ఎక్కువ రంగారెడ్డి జిల్లాలో ద్రాక్ష తోటలు నాటుతారు. ఆ ప్రాంతాలకు వెళ్ళినట్లయితే ఎక్కువగా ద్రాక్ష తోట కనిపిస్తుంది. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న ద్రాక్ష తోట నిజంగా భూమి మీద రైతులు పండించే ద్రాక్ష తోట కాదు. అందుకే బైబిల్ గ్రంథంలో ఆత్మీయ సందేశాన్ని ఆత్మీయ అర్థంతో పోల్చుకోవాలి మనం. ప్రకృతి సంబంధమైనటువంటి మాటలు కావు ఇవి, లోక సంబంధమైన మాటలు కావు. ద్రాక్ష తోట విషయంలో అంత శ్రద్ధ దేవుడు చూపెట్టాడు అంటే అది ద్రాక్ష తోట కాదు. ఏంటంటే ద్రాక్ష తోట అది ఇశ్రాయేలు వంశము, ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలు వంశము, ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎక్కడి నుండి తీసుకొచ్చి నాటాడు తెలుసా? ఐగుప్తులో నుండి తీసుకొచ్చి నాటాడు. ఐగుప్తులో నుంచి ఆ కనానులో ద్రాక్ష తోట నాటాడు. దానికంటే ముందుగా, ఆ ద్రాక్ష తోట నాటడానికి ముందుగా కనానును ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు దేవుని యొక్క ప్రజలు కాదు. అక్కడంతా శత్రు సైన్యం ఉంది, శత్రు సమూహం ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ తీసిపడేశాడు. అక్కడ నుంచి ఖాళీ చేయించాడు. ముందుగానే ఆ భూమిని అంతటినీ సారం చేశాడు. రైతు ఏం చేశాడు? దున్నుతుంటే నాగలికి ఒక రాయి పడిందనుకో, వెంటనే రాయిని తీసి పక్కన పడేశాడు గట్టు మీద. అంటే రైతు ఆ పొలాన్ని శుభ్రం చేసినట్లుగా దేవుని యొక్క ప్రజలు నివసించడానికి యోగ్యమైనటువంటి కనాన్ని దేవుడు ముందుగానే ఖాళీ చేయించాడు. అక్కడ ఎవరెవరు ఉన్నారు కనాన్లో? ముందుగా హెవీలు ఉన్నారు, హిత్తీలు ఉన్నారు, పెరిజీలు ఉన్నారు, హెవీలు ఉన్నారు కదా, యెబూసీలు ఉన్నారు. ఆ ప్రాంత ప్రజలందరినీ, అక్కడ ఉన్నటువంటి నానా రకాల జాతులందరినీ ముందుగానే దేవుడు ఖాళీ చేయించి తన ప్రజలను ఇశ్రాయేలుని అక్కడ నాటాడు, తన ప్రజలను ఇశ్రాయేలుని అక్కడ పెట్టాడు. ఎందుకు ఇంత దేవుడు తన యొక్క సమయాన్ని హెచ్చించాడు, తన జ్ఞానాన్ని హెచ్చించాడు, తన యొక్క ధనాన్ని హెచ్చించాడు? ఎందుకు హెచ్చించాడు అంటే ఈ ప్రజలందరూ ఏపుగా పెరగాలి,
ప్రజలందరూ ఎలా పెరగాలి? సుఖ సంతోషాలతో పెరగాలి, ప్రజలందరూ క్షేమము కలిగి పెరగాలి. దాని కొరకు దేవుడు చేసినటువంటి పనులను మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. హల్లెలూయా. వనము అంటే ఏంటి? వనము అంటే తోట. వన భోజనాలు ఎప్పుడైనా చేశారా మీరు? జనవరి 1 మా ఊళ్ళో వన భోజనానికి వెళ్తారు. సంఘం అంతా, ఊరంతా వన భోజనానికి వెళ్ళేది. ఆ తోటని ఆక్రమించుకొని ఆ తోటలో మంచిగా దేవుని స్తుతించి ఆరాధించి వారి వంటలు వండుకొని తిని వస్తారు. ఒకరోజు వన భోజనాలు చేసుకుంటుంటారు. తర్వాత గుంటూరు ప్రాంతంలో ఒక గ్రామంలో అయితే వన భోజనాలు కనీసం 7 రోజులు నిర్వహిస్తారు. ప్రతిరోజు కనీసం 7 రోజుల పాటు వన భోజనాలు నిర్వహిస్తారు. వనము అంటే తోట. ఆ తోటలో దేవుడు సిద్ధం చేసిన విధానం ఎలా ఉందో తెలుసా? ఎలా ఉందో తెలుసా? 3వ వచనం చూడండి ఒకసారి. 3వ వచనం. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమీ చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమిటి? చాలు. ద్రాక్ష తోటకు నేను చేసిన దానికంటే ఇంకెక్కువ ఎవడు చేయగలడు? ఒక రైతు ఒక తోటకు చేసిన దానికంటే ఎక్కువ ఏం చేయగలడు? ఆ తోట పండాలని, ఆ తోట కాయాలని, ఆ తోట పుష్పించాలని, ఆ తోట ద్వారా ఫలాలు అనుభవించాలని ఆ తోట వరకు ఎంతో చేస్తాం కదా. ఆ తోట ఫలింపులకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? అక్కడ ఒక కావలి వారిని పెడతాం. ఎందుకంటే ఆ తోటలోకి ఏం ప్రవేశిస్తాయి? కొన్ని జంతువులు ప్రవేశిస్తాయి, కొన్ని దొంగలు ప్రవేశిస్తారు, కొంతమంది వ్యక్తులు ప్రవేశించి ఆ తోటని నాశనం చేస్తారేమో అని చెప్పి రైతు ఏం చేస్తారంటే కావలి పెడతారు. గ్రామీణ ప్రాంతాలను చూసిన వారు బాగా అర్థమైంది. కావలి ఉంటారు. ఇక్కడ దేవుడు కూడా అదే చేశాడంట. ఏం చేశాడంట? కావలి వారిని పెట్టాడు. ద్రాక్ష తోటను ఎవరూ నాశనం చేయకుండా ఉండాలని. అయినా సరే ఏమైనా ఫలితం ఉందా? అయినా సరే ఫలితం లేదు. అదే పరమగీతాల గ్రంథంలో యెషయా గ్రంథం కంటే ముందు జస్ట్ 2 పేజీలు తిప్పండి ముందుకే. 2 పేజీలు ముందుకు తిప్పినట్లయితే పరమగీత గ్రంథము సొలొమోను రాజు రాశారు. ఆయన చెప్తున్నటువంటి ఒక మాటను మనం చూస్తే 2వ అధ్యాయం 15వ వచనం మనం చూద్దాం. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనిడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనిడి. చాలండి. ద్రాక్ష తోటలు పాడవడానికి కారణం ఏంటి? ద్రాక్ష తోట పూసింది, కాసింది, పళ్ళు వచ్చాయి, కానీ ఆ ద్రాక్ష తోటను నాశనం చేయడానికి కొన్ని జంతువులు కారణమయ్యాడు. ఏంటి ఆ జంతువులు? నక్కలు. ఆ నక్కలకు సహాయం చేస్తుంది ఎవరు? గుంట నక్కలు. నక్కనే మనకు సరిగ్గా తెలియదు. గుంట నక్క తెలుసా? ఎప్పుడైనా చూస్తారా నక్కని? నక్క స్వభావం బైబిల్ గ్రంథంలో 56 సార్లు రాయబడి ఉంది. ఇప్పుడు అవన్నీ మీకు చెప్పను, భయపడద్దు. కానీ నక్క స్వభావం ఏంటంటే పాడు చేసే స్వభావం, నాశనం చేసే స్వభావం. నక్కనగానే మీకు ఒక విషయం గుర్తుకు రావాలి. ఏ విషయం గుర్తుకు రావాలి? ఎవరికి ఇంతకుముందు చెప్పాను మీకు సంఘంలో. శాంసన్ విషయం మీకు గుర్తుకు రావాలి. శాంసన్ ఏం చేశారు? ఫిలిష్తీయుల మీద పగబట్టి నక్క తోకకి ఏం కట్టాడు? దివిటీలు కట్టాడు. 300 నక్కను పట్టుకొని వాడి తోకను దివిటీలు కట్టి వదిలేస్తే ఆ నక్కలన్నీ ఫిలిష్తీయుల సర్దారుల యొక్క పంట పొలాలకు వెళ్ళిపోయి ఏం చేశాయి? వాళ్ళ పంట కుప్పలన్నింటినీ తగలబెట్టేశాయి. నక్క పనే నాశనం చేయటం, తోటలుంటే దున్ని పడేయటం. నక్క ఏం చేస్తుందంటే పగలంతా కొండ గుహల్లో దాచుకుంటుంది, రాత్రికాలం ఆహారం కొరకు బయటకు వస్తుంది. బయటకు వచ్చేది తర్వాత ఎండిపోయిన కడేబరాన్ని, మృత కడేబరాన్ని పీక్కుని తినేస్తుంది నక్క. నక్క స్వభావమే నాశనం చేసే స్వభావం, చంపేసే స్వభావం. నక్క స్వభావం పాడు చేసే స్వభావం. ఇక్కడ అంటున్నాడు, ఆ పరమగీత గ్రంథంలో అంటున్నాడు, ఎందుకయ్యా నీ ద్రాక్ష తోట పాడైపోయింది? అంతా ఎంతో శ్రద్ధతో పెంచిన ద్రాక్ష తోట, ఎంతో ధనము వెచ్చించి పెంచిన ద్రాక్ష తోట, ఎంతో ఏపుగా పెరగాల్సిన ద్రాక్ష తోట, మంచి ఫలాలు ఇవ్వాల్సిన ద్రాక్ష తోట ఎందుకు పాడైంది అని అంటే, ఆ ద్రాక్ష తోటను పాడు చేసింది ఎవరంట? నక్కలు పాడు చేశాయి. ఇప్పుడు నక్కలు రావడానికి గల కారణాలు ఏంటి? ద్రాక్ష తోటలోనికి నక్కలు రావడానికి గల కారణం ఏంటి? ఏంటి కారణం అంటే దానికి సరైనటువంటి కాపలా లేదు. మన ఇంట్లో కుక్కలు చన్నం తిన్నాయనుకోండి, దానికి కారణం ఏంటి? సరైన తలుపు లేదు, సరైన సెక్యూరిటీ లేదు, సరైన భద్రత లేదు. ద్రాక్ష తోట పాడడానికి కారణం ఏంటి? సరైనటువంటి కాపలాదారుడు లేడు. సరైన కాపలాదారుడు ఉంటే నక్కలు కానీ గుంట నక్కలు కానీ దాంట్లో ప్రవేశించే అవకాశమే లేదు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆనాడు ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ద్రాక్ష తోట అనబడితే, ఈనాడు క్రైస్తవ సంఘానికి సాదృశ్యంగా
ద్రాక్ష తోట ఉంది. ఇప్పుడు ఈ సంఘంలో సభ్యులు రకరకాల మనస్తత్వాలతో, రకరకాల మనసులతో, భేదాభిప్రాయాలతో సంఘాలు చిన్నాభిన్నమవడానికి కారణాలు ఏంటి మనం ఆలోచన చేస్తే, మనకు ఆత్మీయ జీవితంలో కోత లేకుండా, కాత లేకుండా, ఒకవేళ ఆ కాత చేదు ద్రాక్షలాగా పనికిరానటువంటి కాతగా ఉంటే దీనికి కారణం ఏంటంటే, ఒకవేళ మన జీవితాల్లో, మన సంఘాల్లో ఏమైనా గుంట నక్కలు లాంటివి ఏమన్నా ప్రవేశించాయో మనం ఆలోచించాలి. అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఒకసారి చూడండి, 14 వచ్చి, బండ సముద్రంలో ఎగురు పావురమా, పేట పీటలు నా ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. ఈ ద్రాక్ష తోట పాడవడానికి గల కారణం నక్క స్వభావం ఎవరికి తెలుసా? యేసుక్రీస్తు ఒక మాటను సంబోధిస్తాడు. లూకాసు వార్త రండి ఒకసారి. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం 31 వచ్చిన ఒకసారి మనం చూద్దాం. 31 వచ్చిన, ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, మీరు ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళండి, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టును, రోగులను స్వస్థపరచుచూ ఉండును, 3 దినముల పూర్ణ సిద్ధి పొందెదను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవచ్చు ఉండవలను, ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు అని ఎవరిని సంబోధించాడు? ఇప్పుడు యేసుక్రీస్తు హేరోదును సంబోధించాడు. హేరోదు యొక్క స్వభావం ఏంటి? హేరోదుని యేసుక్రీస్తు దగ్గరకు వర్తమానం వచ్చింది, అయ్యా హేరోదు నిన్ను పట్టుకోవాలని, చంపాలని చూస్తున్నాడు, నువ్వు దయచేసి పారిపో అని ఆయన యొక్క విధేయులు చెప్పారు, ఆయన యొక్క అనునయులు చెప్పారు, ఆయన అభిమానించే వాళ్ళు చెప్పారు. యేసుక్రీస్తు చెప్తే అప్పుడు యేసుక్రీస్తు అంటుంది తెలుసా, ఏమంటుంది సార్? హేరోదును ఉద్దేశించి, ఆ నక్కతో చెప్పండి, నేను ఇంకా 3 రోజులు ఇక్కడే ఉండాలి, ఆ నక్కతో చెప్పండి. హేరోదు స్వభావం ఏంటి? ఒకసారి మీరు యేసుక్రీస్తు పుట్టినప్పుడు హేరోదు ఏం చేస్తాడు? దాదాపుగా సంవత్సరం లోపు ఉన్న పిల్లలందరినీ ఏం చేశాడు? చంపుపడేశాడు, నిర్దాక్షిణ్యంగా ఆజ్ఞాపించాడు. అంటే నక్క స్వభావం ఏంటి? నాశనం చేసే స్వభావం. రామాలో అంగలార్పులు వినబడను, ప్రతి కుటుంబం కూడా ఏడుపుతో, ప్రతి కుటుంబం కూడా దుఃఖంతో నిండిపోయింది యేసుక్రీస్తు పుట్టినప్పుడు. అది చేసింది ఎవరంటే హేరోదు చేశాడు. ఆ హేరోదు నక్కతో చెప్పండి అంటే నాశనం చేసే స్వభావం కలిగి ఆ సంఘంలో ప్రవేశిస్తే సంఘం కూడా ఏమైపోతుందా? నాశనం అయిపోతుంది. భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు, సమాధానం లేని స్థితికి చేరుకుంటుంది సంఘం. అనేకమైన అలజడులు, ఆందోళనలకి కారణమైంది సంఘం. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి మనమంతా నక్క స్వభావం కాకుండా దైవిక లక్షణాలతో దేవుని యొక్క స్వభావాన్నే ధరించుకోవాలి. ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యమైతే ఈ సంఘము ద్రాక్ష తోట ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? పువ్వులు పూసి, కాపు కాసి, ఆ కాయలు మంచి రుచికరమైన కాయలుగా ఉండాలి. ఇప్పుడు నక్కలు ద్రాక్ష తోటనే ఎందుకు నాశనం చేస్తాయి? ద్రాక్ష తోటనే ఎందుకు టార్గెట్ చేస్తాయి? ఇంకా చాలా తోటలు ఉంటాయి కదా, దానిమ్మ తోటలు ఉంటాయి, మామిడి తోటలు ఉంటాయి కదా, రకరకాల తోటలు ఉంటాయి. మరి ద్రాక్ష తోటను ఎందుకు టార్గెట్ చేస్తాయి నక్కలు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు నాశనం చేస్తాయో చూడండి ఒకసారి. రెడీ. అదే పరమగీత గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 13వ వచనం. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి, నా ప్రియులారా సుందరవతి లెమ్ము రమ్ము. చాలు. ఎందుకు ఇప్పుడు ద్రాక్ష తోటనే నక్కలు టార్గెట్ చేస్తున్నాయి? ఎక్కడో ఉన్నటువంటి నక్కలు ద్రాక్ష తోటను ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? ద్రాక్ష తోటని ఎందుకు నాశనం చేస్తున్నాయంటే ఆ ద్రాక్ష తోట పూత పెట్టినప్పుడు ఏమవుతుందంట? సువాసన వెదజల్లుతుంది. మంచి వాసన ద్రాక్ష తోట వెదజల్లుతుంది. ఆ వాసనకి ఎవరు అట్రాక్ట్ అవుతున్నారు? ఇప్పుడు నక్కలు అట్రాక్ట్ అవుతుంది. మంచి వాసన వస్తుంది కాబట్టి దాన్ని నాశనం చేయాలి. దాన్ని ఆస్వాదించాలని కాదు, దాన్ని అనుభవించాలని కాదు, దాని ద్వారా సంతోషించాలని కాదు, ఏం చేయాలని? ఇప్పుడు సంఘంలో సువాసన వెదజల్లుతుంది.
సంఘము సువాసన వెదజల్లే సంఘం. ఏం సువాసన? ఏ సువాసన? రక్షణార్థమైనటువంటి సువాసన, ప్రార్థనతో కూడినటువంటి సువాసన, స్తుతి యాగములు అర్పించబడుతున్న సువాసన. లోకంలో పని ఉందా? నక్కలకి లోకంతో పని లేదు. నక్కలకి దేంతో పని అంటే సంఘంతో పని. సంఘంలో ఏముంది అంటే మంచి సువాసన వెదజల్లుతుంది, ప్రార్థన జీవితంతో కూడినట్టు సువాసన కదా. అర్థం కావట్లేదు నిజంగా సంఘంలో సువాసన వెదజల్లేంటి అంటే. సంఖ్యాకాండ గ్రంథం రండి ఒకసారి. సంఖ్యాకాండ గ్రంథం 15వ అధ్యాయం. సంఖ్యాకాండ గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. సంఖ్యాకాండ గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలను, అది యెహోవాకు ఇంపైన, హల్లెలూయా, అది యెహోవాకు ఇంపైన. ఏది ఇంపైన సువాసన? ద్రాక్షారసము యొక్క సువాసన, ఇంపైన సువాసన దేవునికి. ఆ ఇంపైన సువాసన ఎవరికి ఇష్టం లేదు? నక్కలకి ఇష్టం లేదు. అందుకని ఇప్పుడు ద్రాక్ష తోటలోకి ప్రవేశించాయి నక్కలు. అర్థమవుతుంది ఏమన్నా అసలు? కొంచెమే. ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యం అయితే ఇప్పుడు ఈ సంఘంలో మంచి సువాసన వెదజల్లే ప్రార్థన ఉంటుంది, మంచి సువాసనతో కూడినటువంటి మాటలు ఉంటాయి, మంచి సువాసనతో వెదజల్లుతున్న స్తుతి యాగములు ఉంటాయి. ఆ స్తుతి యాగములు ఎవరికి ఇష్టమైనవి? దేవునికి ఇష్టమైనది. కాబట్టి నక్కలకి ఇష్టం లేదు. ఇప్పుడు నక్కలు సంఘంలో ప్రవేశిస్తాయి. నక్క స్వభావం కలిగిన మనుషులు సంఘంలో ప్రవేశించి వారు మారకపోగా మారిన వారిని పాడు చేస్తారు. వారు మారకపోగా మారిన వారిని పాడు చేస్తారు. ఏం పోతాంలే సంఘంలోకి కదా, కాలక్షేపం చేద్దాం, ఇంటి దగ్గర ముచ్చట్లు ఆడుకుందాం కదా, ఇంటి దగ్గర ఎంత అయినా సరే ఇంటి దగ్గర ఏదో ఒక పని చేసుకుందాం, లేదా ఫ్రెండ్స్తో కలుద్దాం, లేదా విందులకు వినోదాలకు వెళదాం, లేదా ఇంకేదైనా చేద్దాం, టీవీలో కాలక్షేపం చేద్దాం కదా. ప్రార్థన అనుభవంలోకి రాకుండా, సంఘ అనుభవంలోకి రాకుండా, ఆత్మీయ జీవితంలోనికి పూత లేకుండా, కాత లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ సంఘంలో ఉంటే మనకు దానికి ఉపయోగం లేదు. సంఘంలో ఎప్పుడు కూడా ఏముండాలంట? సువాసన ఉండాలంట. భక్తి జీవితము సువాసన వెదజల్లుతుంది. మన యొక్క ఆత్మీయ జీవితము సువాసన వెదజల్లేదిగా ఉండాలి. ఆనాటి అపొస్తలుల యొక్క ఆత్మీయ జీవితం ఎలా తెలుసా? ఎలా ఉంది? వారికి తినడానికి తిండి లేదు, మార్చుకోవడానికి బట్టలు లేదు. ఒక 4 రోజులు ఇటు షర్ట్ వేసుకుంటే ఇది ఎంత మంచి సువాసన వస్తుంది? ఏమో వస్తుందా? 4 రోజులు నేను స్నానం చేయలేదు, 4 రోజులు బట్టలు వేయడం లేదు, 4 రోజులు బాగా మట్టి పని చేసి వచ్చారు, ఎలా వాసన వస్తుంది? ఆదిమ అపొస్తలుడికి మార్చుకోవడానికి వస్త్రాలు లేవు, స్నానం చేయడానికి టైం లేదు, భుజించడానికి ఆహారం లేదు, ఊళ్ళు తిరుగుకుంటూ సువార్త పని చేస్తూ ఉన్నారు. వారి దేహం అంతా దుర్వాసన వెదజల్లుతుంది. ఆ వాసన దేవునికి ఇంపైన సువాసనగా మార్చబడిందంట. నమ్ముతారా మీరు? ఉత్తర పాస్టర్ గారు కబుర్లు చెప్తున్నాను అనుకుంటున్నారా? రండి కొరింథీ పత్రికలో. ఆధారం లేకుండా ఏది చెప్పండి, గుర్తుపెట్టుకోండి. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి కొరింథీ పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 2వ పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షించబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాం. ఎలా ఉన్నారంటే ఆనాటి అపొస్తలుడికి సరైన వస్త్రాలు ఉన్నాయా? ఆనాటి అపొస్తలుడికి సరైన ఆహారం ఉందా? ఆనాటి అపొస్తలుడికి సరైనటువంటి వసతులు ఉన్నాయా? లేవు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవునికి మంచి సువాసనగా ఉన్నారు కదా. 15వ వచనం చెప్తున్నమాట, రక్షించబడు వారికి వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాం. దేవునికి మంచి సువాసన అనాది కాలంలో ఏది? ద్రాక్షారసము, మంచి సువాసన, ఇంపైనటువంటి వాసన. నేటి క్రైస్తవ సమాజంలో నాటి ఆదిమ అపొస్తలుల యొక్క వ్యక్తిగత జీవితాలను చూసి అది క్రీస్తు ద్వారా దేవునికి మంచి సువాసనగా వెళుతుంది. మంచి సువాసన కదా. అంటే ఏంటి మనం దీని యొక్క ఉద్దేశం అంటే, సంఘంలో ఆత్మల కొరకు అలుపెరగని పోరాటం చేసినటువంటి అపొస్తలుడు సంఘంలో ఆత్మలు సంపాదించడానికి, క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానాలను ప్రకటించడానికి అలుపెరగకుండా పోరాటం చేస్తూ, అనేకమైన శ్రమలు అనుభవిస్తూ, అనేకమైన శోధనలు అనుభవిస్తూ, ఆ రకంగా బాధపడుతూ, హింసలు భరిస్తూ, ఒక పక్క రక్తాలతో దేహమంతా గాయపడిపోతుంది,
మీకు గుర్తొచ్చిందా ఒక సందర్భం? అపొస్తలుడైన పౌలుని పట్టుకొని ఏం చేశారు? రాళ్లతో కొట్టేశారు. రాళ్లతో కొట్టి శరీరం అంతా గాయాల పాలైపోయినాయి. పక్కనే వాళ్ళ ఊరు, జస్ట్ పొలిమేర అవతల తార్సు వాళ్ళ ఊరు. అయితే ఈ గాయాలతో ఉన్నటువంటి అపొస్తలుడైన పౌలుని కుక్క చచ్చిపోతే కాళ్ళకి తాడు కట్టి ఈడ్చి పడేస్తారు కదా. కుక్క చచ్చిపోతే భుజాన్ని వేసుకుని పెడతారా? వెళ్ళరు. కాళ్ళకి తాడు కట్టి ఈడ్చి పడేస్తారు, బయటికి వాసన వస్తుందని చెప్పేసి. అట్లా అపొస్తలుడైన పౌలుని గవిని బయటకి ఈడ్చి పడేసి చచ్చిపోయాడని వెళ్ళిపోతే శరీరం అంతా గాయాలమైంది, శరీరం అంతా రక్తం ఓడుతుంది. ఒక పక్క ఆకలి బాధ, ఒక పక్క వస్త్రాలు లేవు, ఒక పక్క ఏ వసతులు లేవు, రక్తమంతా గాయాల పాలు అయిపోతే అపొస్తలుడైన పౌలు పక్కనే వాడు ఉన్నటువంటి తార్సుకు వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు? సువార్త ప్రకటించడానికి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు వేరే ప్రాంతానికి? మంచిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని కట్లు కట్టించుకొని వెళ్ళాడా? అలా వెళ్ళాలా? ఎలా వెళ్ళాడు? ఏ గాయాలతో అయితే బాధపడుతున్నాడు అదే గాయాలతో సువార్త పరిచయం పెట్టాడు. ఎందుకంటే కట్లు కట్టించుకోవడానికి ఆయనకి టైం లేదు, బాగు చేసుకోవడానికి ఆయనకి టైం లేదు. చూద్దాం, ఆ మాట చదివిపిస్తాను రండి. అద్భుతమైనటువంటి మాట. అపొస్తలుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం. అపొస్తలుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం చదువుతాం. అంతియోకియ నుండి ఈకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలికి అతనికి ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతను లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయారు. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకోనియకును అంతియోకులను తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమును నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. ఏం చేసిన పౌలు? పట్టణపు బయటికి అంతియోకియలో జరిగినటువంటి పరిస్థితి ఇది. అంతియోకియ నుండి ఈకోనియ నుండి ప్రజలందరూ వచ్చి అపొస్తలుడైన పౌలు మీద రాళ్ళు రువ్వి గాయపరిచి పట్టణపు బయటికి ఈడ్చి పడేస్తే ఆయన లేచి శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతను లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు వెళ్ళారు. మీరు అపొస్తలుల యొక్క ప్రయాణం చేసినటువంటి మ్యాప్ను చూడండి, బైబిల్ ఎన్నుకుంటుంది. దెర్బేకి పక్కనే తార్సు అనబడిన పట్టణం ఉంటుంది. దెర్బే పక్కనే తార్సు అనబడిన పట్టణం. ఇప్పుడు తార్సుకు వెళ్ళి రెస్ట్ తీసుకోకుండా, సొంత ఊరికి వెళ్ళి రెస్ట్ తీసుకోకుండా ఆయన ఎక్కడ వెళ్ళాడంట? దెర్బేకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన గాయాలతో రక్తం ఓడుతున్న దేహం అంతా కూడా ఎలా వస్తుంది? మామూలుగా నీసు వాసన వస్తుంది. రక్తం తుడవకపోతే, రక్తం గడ్డగట్టి, రక్తం ఎండిపోయి, రక్తము నీళ్లు కారి దేహం అంతా నీసు వాసన వస్తుంది. ఒక రకమైన భయంకరమైన వాసన వస్తుంది. ఇప్పుడు ఇవన్నిటినీ వదిలేసి పౌలు సువార్త పరిచర్యకు వెళితే ఇప్పుడు వీళ్ళందరూ దేవునికి ఎలా ఉన్నారంట? ఇంపైన సువాసనగా ఉన్నారంట. ఇంపైన సువాసన సంఘంలో వస్తుంది. కాబట్టి చూడండి, ఇంకొక మాట రండి. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని తక్కువ లేక ఉన్నామా? అది మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నది. ఏంటమ్మా? దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగంగా ఉందట. ఏంటది? అపొస్తలుడైన పౌలుకి బట్టలు పంపించారు సంఘం నుండి. అపొస్తలుడైన పౌలుకి కానుకలు పంపించారు సంఘం నుండి. ఆయన కావాల్సిన సకలమైన వసతులు పంపించారు సంఘం నుండి. అవి ఎలా ఉన్నాయి? ఎపఫ్రోదితు వలన పంపించారు. అవి దేవునికి ఇంపైన సువాసనగా ఉన్నాయి. దేవునికి ఇంపైన సువాసన. ఏంటి ఇంపైన సువాసన? ఒకటి ప్రార్థనా జీవితం, ఒకటి విశ్వాస సంబంధమైన జీవితం, ఒకటి ఆత్మీయ అనుభవం, మరొకటి స్తుతి యాగములు. ఇవన్నీ దేవునికి ఇంపైన సువాసన ఒకటి అయితే, రెండవది సంఘము ద్వారా చేసేటటువంటి పరిచర్య. సంఘము ద్వారా లోకంలో చేసేటటువంటి లోకస్తులు చేసే పరిచర్య. ఏంట పరిచర్య? దిక్కులేని వాళ్ళను, అనాథులను, బీదలను ఆదరించే పరిచర్య. ఈ పరిచర్య ఎలా ఉందంట? ఇంపైన సువాసనగా ఉందంట.
ఇంపైన సువాసన. ఇంపైన సువాసన సంఘములో ఉంటుంది కాబట్టి, ఇంపైన సువాసన దేవునికి ఇష్టమైంది కాబట్టి, ఇదిగో ఇంపైన సువాసన ఎక్కడొస్తుందో అక్కడ నక్కలు ప్రవేశిస్తారు. యేసుక్రీస్తుని అటాక్ చేయడానికి పూనుకున్నాడు ఎవరు? హేరోదు. ఎందుకు? యేసుక్రీస్తులో ఏ నేరం ఉందని, యేసుక్రీస్తులో ఏ దోషం ఉందని, యేసుక్రీస్తులో ఏ పాపం ఉందని, యేసుక్రీస్తులో ఏ అన్యాయం ఉందని ఆయన మీద అటాక్ చేయడానికి పూనుకున్నాడంటే ఆయనే దేవునికి ఇష్టమైన సువాసనగా ఉన్నాడు కాబట్టి, ఆయన యొక్క ఆత్మీయ జీవితమే దేవునికి ఇంపైన సువాసనగా ఉంది కాబట్టి హేరోదు అతన్ని నాశనం చేయాలనుకున్నాడు. అందుకే ఆ నక్కతో చెప్పండి, ఇంకా నేను 3 రోజులు ఇక్కడే ఉంటా. ప్రవక్తల్ని యెరూషలేముకున్నటువంటి పేరేంటి? ప్రవక్తలను చంపే దేశం, ప్రవక్తలను హింసించినటువంటి దేశం, ప్రవక్తల్ని అంతం చేసినటువంటి దేశం యెరూషలేము దేశం. కాబట్టి ఈ ప్రవక్త కూడా, యేసుక్రీస్తు కూడా యెరూషలేము లోపలే మరణించాలి అని ప్రవక్త అయినటువంటి చెప్పినటువంటి మాట నెరవేర్చడం కొరకు ఆయన 3 దినములు ఇంకా అక్కడే ఉండిపోయాడు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం, జాగ్రత్తగా మన యొక్క ఆత్మీయ అనుభవాన్ని పరిశీలించుకుందాం. మనము ఏ స్థితిలో ఉన్నాం? పూతబట్టినటువంటి స్థితిలో ఉన్నామా, లేదా కాపు కాసిన స్థితిలో ఉన్నామా, లేదా కారు ద్రాక్షలు కాసిన స్థితిలో ఉన్నామా? 3 స్థితులు ఉంటాయి ఒక మొక్కకి. లేదా ఒక మొక్క ఫలిస్తే ఫలిస్తుంది, లేదా ఫలించడానికి ముందు పూత వస్తుంది, లేదా ఫలించిన తర్వాత తింటే పనికి వస్తాయి, లేదంటే పడేయడానికి పనికి వస్తాయి. ఈ రెండింటిలో ఏదో ఒక స్థితి. అయితే క్రైస్తవ ఆత్మీయ అనుభవంలో మన స్థితి ఏంటి? క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నాం? అసలు ఫలింపు లేని స్థితిలో ఉన్నామా? ఫలిస్తే ఒకవేళ పూతపట్టిన స్థితిలో ఉన్నామా? పూత పడితే కాచిన స్థితిలో ఉన్నామా? కాచిన స్థితిలో ఉంటే ఆ కాత పనికొచ్చేదా, పనికిరాదా? అందుకే పరమగీత గ్రంథంలో ఒక మాట ఉంటాడు చూడండి. సొలొమోను పరమగీత గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. పరమగీత గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. పెందలకాడే లేచి ద్రాక్షవనములకు ఎందుకంట? ద్రాక్షవల్లులు చిగురించినవో లేదో, వాటి పువ్వులు వికసించినో లేదో, దాడిమ చెట్టు పూతపట్టినో లేదో, చూతుమరము అచ్చడనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. ఎప్పుడు చూసుకోవాలంట నీ ఆత్మీయ జీవితంలో? ఆత్మీయ జీవితంలో ఎప్పుడు నీకు